ఈ విధంగా వైయక్తిక విలువలు ఇండివిజువల్ వాల్యూస్ అని రాశాను. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది, ఎందుకు వచ్చింది, ఈరోజు మనం మెథడాలజీ సబ్జెక్ట్లో చూద్దాం. ఎస్జిటి వాళ్ళకు మెథడాలజీలో తెలుగు భాష బోధన, దాని యొక్క ఉద్దేశాలు, దాని విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అనే టాపిక్ ఉంది కదా. ఈరోజు ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు మనం మొత్తం ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ టాపిక్స్ అన్నీ కలిసి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, వాటి ఆన్సర్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, ఆప్షన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అయ్యే ఆప్షన్స్ ఇస్తాడని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికైనా క్వశ్చన్ చదివేటప్పుడు మీ ఫోకస్ ఏముంది, నెంబర్స్ మీద ఉండకూడదు, ఆన్సర్ మీద ఫోకస్ ఉండాలి. మీరు నెంబర్స్ మీద ఫోకస్ చేస్తే అదే సేమ్ ఇవే ఆప్షన్స్ ఇలానే ఇచ్చే ఛాన్సెస్ ఉంది కదా. కొన్నిసార్లు ఒకటిలో ఉన్నది రెండులో ఉన్నది మూడులో అట్లా ఉల్టా సీదా చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎప్పుడు ఫోకస్ నెంబర్ మీద కాకుండా పదం మీద పెట్టండి. స్టార్ట్ చేద్దామా. ఎస్జిటి మెథడాలజీది భాష అనే పదం ఏ సంస్కృత ధాతు నుండి వచ్చింది, వచ్చేసి భాష్ అనే దాని నుంచి వచ్చింది. ఇది వచ్చేసి ఏ పదం అంటే సంస్కృత లాంగ్వేజ్ అని కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఒకే బిట్లోనే 2 బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి చూడండి. ఇంకొక బిట్ కూడా ఫ్రేమ్ అయింది మనకి. భాష అనే పదం సంస్కృత ధాతువు నుండి వచ్చింది అనేది ఒక పదం ఒకటి. ఇంకొకటి ఏంటి, ఈ భాష సంస్కృతంలోని ఏ పదం నుంచి వచ్చిందంటే భాష్ అనే పదం నుంచి వచ్చింది. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పింది ఎవరు. సో ఇక్కడ చూడండి, వ్యవస్థ అన్నాడు. సో మొత్తము ఆ వ్యవస్థ అంతా హ్యాకెట్ అయిపోయింది అని హ్యాక్ అయింది అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 లెటర్స్ తీసుకొని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆది మానవులు పశుపక్ష్వాదులను అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పేవాదాన్ని ఏమంటారు. ధ్వన్యనుకరణ. ఇక్కడ చూడండి, ధ్వని ప్లస్ అనుకరణను కలిపితేనే ధ్వన్యనుకరణ వాదం అనేది వచ్చింది. సో ధ్వని అంటే శబ్దము. సో పశువుల యొక్క శబ్దం, అరుపులను ఏమన్నారు ఇక్కడ, శబ్దం అని కూడా అన్నాడు. శబ్దాన్ని ఇంకొక లాంగ్వేజ్లో ఏమంటాం, ఇంకొక విధంగా ఏ విధంగా చెప్తామంటే మనం ధ్వని అని చెప్తాం. అది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంది. పెదవుల అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను ఏమంటారు. అర్ధ వివృత అన్నాడు, ఇక్కడ అర్ధ వివృతాలు ఆన్సర్. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే కనీసం. సో హెచ్ఆర్ ఎక్కడైనా కానీ రిక్రూట్ చేసుకుంటాడు కదా ఎంప్లాయీస్ని. అదేవిధంగా ఒక లాంగ్వేజ్ కనీసం రావాలంటే ఇక్కడ ఆర్హెచ్ అనే ధావే అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అని. భాషాపరంగా ఆంధ్ర భాష సుకవిశేఖర అని నన్నయ్య ఎవరిని కీర్తించాడు. నారాయణ భట్టు ఎందుకంటే ఈయన నన్నయ్యకు హెల్ప్ చేశాడు. నారాయణ భట్టు ఒకసారి ఇంతకుముందు ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఎవరికి వచ్చింది. సో ఏదో ఎక్కడ వచ్చింది ఒకసారి రీకాల్ చేసుకోండి. నన్నయ్య భట్టుకు సంబంధించిన లెసన్లో నన్నయ్యకు నారాయణ భట్టు రాసే దాంట్లోనూ ట్రాన్స్లేషన్లో దేంట్లోనూ హెల్ప్ చేస్తాడు నారాయణ భట్టు అనే వ్యక్తి. అందుకని ఆయన ఏమన్నాడంటే ఆంధ్ర భాష సుకవి శేఖర. ఇక్కడ సు అంటే మంచి కవి, సో ఆయన నేమ్ శేఖర, అలా గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన ఎవరు, నారాయణ భట్టు. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాషనే మాండలిక భాష. సో మాండలిక భాష అనేది చాలాసార్లు వచ్చింది కదా, వర్డ్ వినే ఉంటాం మనము మెథడాలజీలో. సో దాని డెఫినేషన్ ఏంటిదంటే ఒక ప్రాంతంలో లేదా ఒక మండలంలో మాట్లాడే భాషనే మాండలిక భాష అంటారు. పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సిన భాషను ఏ భాష అంటే శిష్ట వ్యవహారికం. ఇక్కడ శిష్ట వ్యవహారికం. సో పుస్తకాలు చిన్నపిల్లలు కూడా చదువుతారు. చిన్నపిల్లల్ని ఏమంటారు, శిశువు అని అంటారు కదా. సో షీతో శిష్ట వ్యవహారికం. ఇక్కడ వాకు దీర్ఘం కూడా ఉంది, అది కూడా ఫోకస్ చేయండి. పైన కూడా సేమ్ వచ్చింది, పైన కూడా ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, బట్ దానికి ముందు శిష్ట అనేది వచ్చింది, శిశువు అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి. దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీనాథుడు. దానికి ముందే ఉంది జనని అని ఉంది, అది కూడా కీవర్డే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. జనని అనేది కూడా గుర్తుపెట్టుకోండి. విద్యార్థి తనకిచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకుంటే ఆ వ్యక్తికి ఉన్నది
ఇది వచ్చేసి విద్యా ప్రమాణాల్లో వస్తుంది యాక్చువల్గా ఈ టాపిక్. అవగాహన అనేది ఆ వ్యక్తికి అవగాహన ఉంది ఒక విషయం మీద అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు దాంట్లో చదివేటప్పుడు స్పష్టీకరణ, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు చదివేటప్పుడు అందులో మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. హృదయానికి చెందినదై భావవేశ రంగానికి అనువైనది. ఇక్కడ చూడండి, చెందడం దేనికి చెందుతుందంట? హృదయానికి, హార్ట్కి చెందింది. కానీ అది భావవేశ రంగానికి అనువైనది. ఇక్కడ మనము దీనికి కంపారిజన్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా. ఇక్కడ సహృదయత అన్నాడు, రెండిట్లో హార్ట్ వచ్చింది, ఇది ఆన్సర్ అనుకుంటే రాంగ్ అయిపోతుంది. ఇక్కడ రసానుభూతి అన్నాడు చూడండి, హృదయంలో నుంచి మనం రక్తం ప్రవహిస్తుంది కదా, సో అది గుర్తుపెట్టుకోండి. హృదయంలో నుంచి రక్తము, సో రక్తం వచ్చేసి అది లిక్విడ్ని ఏమంటారు, కొన్నిసార్లు మనం అచ్చ తెలుగులో రసం అంటారు కదా, రసం. దేనైనా కానీ లిక్విడ్లో ఉన్నదాన్ని బ్లడ్ గిడ్ అనేది పక్కన పెడితే, దేనైనా ఒక లిక్విడ్ని తీసుకుంటే దాని గురించి తెలియనప్పుడు తినే పదార్థం అయితే రసం అంటాం. కొన్నిసార్లు రసం అనేది జనరల్గా యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. లిక్విడ్స్కి హృదయంలోంచి మనం ఏమొస్తుంది, రక్తం వస్తుంది. రక్తం వస్తుంది కాబట్టి ఇక్కడ హృదయము, ఇక్కడ రక్తం, సో హృదయం అని గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా వెంటనే నేను హర్ట్ అయ్యాను అంటాం. నువ్వు హర్ట్ అయినప్పుడు అక్కడ నీ భావం అంటే నీ ఒపీనియన్ ఉంది కదా, సో అదే భావవేశ రంగానికి అనువైంది అనేది ఇక్కడ. సో ఇదైతే కొంచెం ఫోకస్ చేయాల్సిన విషయమే, ఫోకస్ చేయండి. ఎందుకంటే సహృదయత అని ఇచ్చాడు కానీ ఆన్సర్ మాత్రం రసానుభూతి కదా, గుర్తుపెట్టుకోండి. హృదయం అనేది ఒక అనుభూతి చెందింది అని గుర్తుపెట్టుకున్నా కూడా మీకు సింపుల్గానే ఉంటుంది. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది కాళిదాసు. ఇక్కడ చూడండి, మనం ఏదైనా చెప్పేటప్పుడు, టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కు మనం జాబ్ పర్పస్ మీద ఎంచుకుంటే అది ఎలా అంట, మన జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు అంటే వ్యాపారం చేయడం అనే ఈయన అన్నాడు. ఎవరన్నాడు? కాళిదాసు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటుంటే, కాళిదాసు అనేది తెలుగువాడు. ఇవన్నీ కెఫ్లర్, టిఎస్ డాల్ట్, జాన్ ఆడమ్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్ లాగా ఉన్నాయి కాబట్టి మొత్తం క్లియర్ చేస్తే మనకు చెప్పింది తెలుగువాడు, తెలుగు వ్యక్తి అని. తెలుగోడు మాత్రమే వర్తకం చేయకమని చెప్పాడని గుర్తుపెట్టకుండా మీకు కాళిదాసు గుర్తొస్తాడు. ఊష్మాక్షరాలను వేటిని అంటారంటే షా, షా, సా, హ. ఇక్కడ ఊష్మము అన్నాడు. సో ఊష్మలో షా వచ్చింది కదా, ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్లో షా ఎక్కడన్నా వచ్చిందా? రాలేదు. సో ఆబ్వియస్గా షా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్. తెలుగు భాష బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు ఎన్ని? 10. ఇక్కడ బోధనా లక్ష్యాలు అన్నాడు. అకాడమిక్ స్టాండర్డ్స్ వేరు, ఉద్దేశాలు, లక్ష్యాలు అన్నీ వేరు, అది ఫోకస్ చేయండి. బోధన లక్ష్యాలు 10. సో బోధన అంటే చెప్పడం, టీచింగ్ చేయడం అని అర్థం. సో 10కి 10 అని గుర్తుపెట్టుకోండి. చెప్పే వాళ్ళు ఎప్పుడు 10కి 10% చెప్పాలని గుర్తుపెట్టుకోండి. విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాలు ఎంపికకు ఉపకరించేవి. ఇక్కడ చూడండి, విద్యా ప్రణాళికలు అన్నాడు. విద్యా ప్రణాళిక అంటే ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనే ఐడియా ఉంది ఇంగ్లీష్లో. సో ఆ రూపకల్పనకు పాఠ్యాంశాలను ఎంపికకు, లెసన్స్ చూస్ చేసుకోవడానికి ఏవి మనకు హెల్ప్ చేస్తాయి అంటే ఉద్దేశాలు హెల్ప్ చేస్తాయి. ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు ఉంటాయి కదా. ఉద్దేశం అనేది సంవత్సరానికి సరిపోతే, గమ్యం అనేది 6 నెలలు అనుకుంటే, లక్ష్యం అనేది 3 months అని గుర్తుపెట్టుకోండి. సో ఉద్దేశాలు, లక్ష్యాలు అనేవి చిన్నవి, లక్ష్యాల కంటే పెద్దవి గమ్యాల కంటే పెద్దవి ఉద్దేశాలు, అలానే గుర్తుపెట్టుకోవచ్చు ఆర్డర్. విద్యార్థి కవి కాలాన్ని గుర్తించడం ఈ జ్ఞానానికి సంబంధించింది. ఒక విద్యార్థి, స్టూడెంట్ ఒక కవి కాలం, అతడు ఏ సంవత్సరానికి చెందినవాడో గుర్తించడాన్ని అంటే విషయ జ్ఞానానికి సంబంధించింది. ఇక్కడ అవగాహన, ఇంతకుముందు అవగాహన వచ్చింది కదా అంటే అక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ బిట్లో ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ అవగాహన వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఏమొచ్చింది, కవి కాలాన్ని గుర్తించడం వచ్చింది. ఫోకస్ చేయండి ఇక్కడ, అందుకే విషయ జ్ఞానం అన్నాడు.
కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు ఈ జ్ఞానానికి సంబంధించింది. భాషా జ్ఞానం. సో కొత్త పదాలు వస్తే మనకు సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించిన ఇడియమ్స్ కూడా మనకు తెలుస్తాయి అన్నది భాష అనే వ్యక్తి చెప్పాడని గుర్తుపెట్టుకోండి. భాషా జ్ఞానం. లేదంటే భాష అనే అబ్బాయి తనకున్న జ్ఞానంతో కొత్త పదాలు నేర్చుకున్నాడు, కొత్త సెంటెన్సెస్ నేర్చుకున్నాడు, కొత్త జాతీయాలు నేర్చుకున్నాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన డాష్ విలువల్లోకి చేరుతాయి. సో ఈ మూడు ఏ విలువలలోకి వస్తాయంటే ఇండివిజువల్ వాల్యూస్, వైయక్తిక విలువలు. సముచిత మనోవైఖరి, ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన అనేది ఎవరికి వాళ్ళకే ఉంటుంది కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఉండదు. ఇది క్యాన్సిల్ నైతిక కాదు, సామాజిక కాదు. ఆధ్యాత్మిక చింతన అనేది ఒక మనిషికి సంబంధించింది ఆధ్యాత్మికం. సో అందుకే ఇది ప్రత్యేకం కాదు, నైతికం కాదు, సామాజికం కాదు. ఆ విధంగా ఎలిమినేషన్ చేసుకున్నాం, మీకు ఆన్సర్ వస్తుంది. విద్యార్థి అలంకారాల విశిష్టతను గ్రహించడం. ఇక్కడ చూడండి, అలంకారాల విశిష్టత అన్నాడు. ఆన్సర్ రసానుభూతి. ఇంతకుముందు కూడా రసానుభూతి అనేది వచ్చింది, ఒకసారి కాల్ చేసుకోండి. ఇక్కడ దీని ట్రిక్ వచ్చేసి నేను మ్యాంగో అలంకరణ కోసం, సో మ్యాంగోను అలంకరిస్తే అందులో ఉన్న రసం నాకు కనపచ్చింది అనేది నేను గుర్తుపెట్టుకున్నాను. మ్యాంగో అలంకరించి అంటే మ్యాంగోలో ఏముంటుంది, రసం. దాని మ్యాంగోని ఏం చేశారు, అలంకరించి. సో అలంకారము. విద్యార్థి అలంకార విశిష్టతను గ్రహించడానికి రసానుభూతి. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. See you in the next video. భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు, ప్రాక్టీస్ బిట్స్.